జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఆమె మంచిది. సమయం కొలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కొడుక కొంత సమయము దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విందాం. అందరు కొడుక దేవుని వాక్యమును వినుతున్నప్పుడు శ్రద్ధగా వినటానికి ప్రయాసపడాలని మేమందరిని కొడుక ప్రతిమలాడుతూ ఉన్నాను. సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. అదేవిధంగా తోటి దైవజనులకు మా యొక్క వందనాలు తెలియజేయుచున్నాము. సమయంలో మన యొక్క ఈ ప్రాంతంలో ఒక మాటను మనం చదువుకొని కొంత సమయం శ్రద్ధగా విందాం. దేవుని వాక్యం వినేటప్పుడు ఈ మాట మన జీవితాలను బాగు చేసేది గాను, మన బ్రతుకుడు చక్కదిద్ది మనమలని సరైన త్రోవలో నడిపించేటువంటి మాటగా మనము గ్రహించి దీనిని వినినప్పుడు మాత్రమే మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతామనేది గ్రహించాలి. ఎందుకంటే వాక్యము ఏమి చేయుచున్నదంటే మనలో ఉన్నటువంటి కొన్ని తప్పులను సరిచేసి మనం అలా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అందుకని నేను చాలా చోట్లకి చాలా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చెప్తుంటాను, మనం ఎవరిని కూడా ఈ లోకంలో జీవించినంత కాలము సంపూర్ణులుగా ఉండలేము. సంపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణులుగా కావాలని మనం ఆశపడుతుంటాము. కానీ ఏదో చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు దేవుని యొక్క మాటల ద్వారా మనల్ని సరిచేసి ఇంకా ముందుకు సాగిస్తూ ఉన్నాడు. అందుకని ఈ మాటలు నిజంగా 26 గ్రంథాల బైబిల్ పుస్తకంలో ఉన్న మాటలను వినుచున్నప్పుడు మన మీద మనకు ఒక్కొక్కసారి కాకుండా ఒకసారి నిజముగా మనం మంచిగా బ్రతకాలి, మనం దేవుని కోసం నిలబడాలి, మనం దేవుని రాజ్యం కోసం ప్రయాసపడాలి. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుడి చిత్తమును మనం జరిగించాలనేటువంటి విధముగా మనం ప్రేరేపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాయి మాటలు. కాబట్టి సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకొని కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము తీసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. 22వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. మంచిది. అదే విధముగా ఇదే సందర్భమును మత్తయి సువార్తలో కూడా మనం చదువుకుందాం. మీకు ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము మత్తయి సువార్త నుంచి 19వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందుకు యేసు నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల చాలు. జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఈ 2 విషయాలను నేను చదివించడానికి గల కారణం ఏమిటంటే ఈ రోజులలో భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం చూసినప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేవు. రెండోది ఈ యొక్క దేవుని విషయంలోకి వచ్చినప్పుడు
ఎవరు ఇష్టం వచ్చిన దైవాన్ని వారు కొలుసుకోవచ్చు. దీనికి ఎవరు కూడా ఆటంకం పెట్టేది లేదు, ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చిన దైవమును ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఉండగా కొన్ని పరిస్థితులను చూసినప్పుడు యేసు ప్రభు వారిని పరిచయం ఎందుకు చేయాలి, యేసు ప్రభు వారిని అసలు నమ్మాల్సిన అవసరం ఏముంది, లోకంలో ఎంతో మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉండగా ఈ యేసు ప్రభు వారితోటి మనకు అవసరం ఏమిటి అనేటువంటి అనుమానాలు, కొన్ని సమస్యలు చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వారిని కొందరు నమ్ముకుంటున్నారంటే వీళ్ళల్లో నిజంగా మేము నమ్మేటువంటి ఈ యేసు ప్రభు మా జీవితాలను బాగు చేయగలడా అనే అనుమానము కూడా ఉన్నది. ఇంకా యేసు ప్రభు వారి దగ్గరికి కొందరు వస్తున్నారంటే వారు కూడా ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే ఎంత లక్కల నేను తిరిగి ఇక్కడికే ఎందుకు రావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా చోట్ల లేనిది ఏదో ఉన్నది ఏమిటి అని గ్రహించాలి. గ్రహించినప్పుడే దీనిలో ఉన్న పరమార్థం మనం అర్థం చేసుకోగలం. అలా గ్రహించకపోతే నేను చెప్తున్నాను వినండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేకత ఉన్నప్పుడు దానిలో ఉన్న ప్రత్యేకత మన జీవితాలను పరిశుద్ధంగా మారుస్తాయి. ఈరోజు ప్రత్యేకత అనేది యేసు ప్రభువులో ఉన్నది, యేసు ప్రభుని నమ్మిన వారిలో పరిశుద్ధత ఉంటుంది అనే లోకం నమ్ముతుంది. అలా నమ్మటం వలనే నేటి దినాలలో నిజంగా మనం ప్రపంచం మొత్తం మీద చూసినప్పుడు యేసు ప్రభు వారిని అందరూ అంగీకరించడానికి ఇష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి దినమందు చదవబడినటువంటి సందర్భాన్ని మనము 2 సార్లు జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ చదవబడిన సందర్భం ఏంటంటే యేసు ప్రభు ఒక మార్గమున పోవచ్చు ఉన్నాడు. ఆయన మార్గమున పోవచ్చు ఉండగా ధనవంతుడైనటువంటి ఒక యువకుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. యువకుడికి యేసు ప్రభు వారికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఎప్పుడు కూడా మీరు బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు సందర్భం తెలియాలి, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియాలి, ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారో తెలియాలి, ఎందుకు మాట్లాడుతున్నారో తెలిసినప్పుడే ఆ బైబిల్ యొక్క సందర్భం మనకు అర్థమవుతుంది, ఆ యొక్క పరిస్థితి మనకు అర్థమవుతుంది. కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదో కళ్ళు మూసుకొని తీస్తే ఈ వచనం వచ్చింది, దేవుడు నాకు మేలు చేస్తాడు, ఏదేదో పిచ్చి వేషాలు ఎత్తే బైబిల్ అర్థం కాదు. బైబిల్ చాలా వివరంగా ప్రతిదీ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతూ ఉన్నది. జాగ్రత్తగా బైబిల్ మనం చదవాలి, చదివిన దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ధనవంతుడైనటువంటి యవన కాలంలో ఉన్నటువంటి ఒక యువకుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే బాగా గమనించండి, మార్గమున పోవుచుండ ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని సద్బోధకుడా నిత్య జీవమును పొందుటకు నేనేమి చెయ్యవలెను. అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఆలోచించవలసింది ఏమిటంటే ఈ భూమి మీద జీవితం ఏదో ఒక రోజు ముగిసిపోతుంది. ఇది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ తెగలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రహంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి ఏమర్థమవుతుందంటే భూమి మీద మన జీవితం అంటే మనిషి బ్రతుకుతున్న జీవితము కొద్ది రోజుల తర్వాత మరలా ముగిసిపోతుంది. కొద్ది రోజుల తర్వాత ముగిసిపోతుంది. ఎందుకు ముగిసిపోతుందంటే మనిషి జీవితము ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి లాంటిదని అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి మనిషి ఏమని కోరుకుంటాడంటే ఈ భూమి మీద నేను జీవించిన తర్వాత ఇదిగో ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి నా యాత్రను ముగించుకుంటాను, నా యాత్ర ముగించిన తర్వాత నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నేను నిత్య రాజ్యంలో ప్రవేశించాలి. ఇంకా చెప్పాలంటే కొంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా నేను స్వర్గంలోనికి వెళ్ళాలి, స్వర్గంలో నేను ఆనంద భరితుడినై ఉండాలి. అలా ఉండాలంటే భూమి మీద నేను ఏమి పనులు చెయ్యాలి? ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా
భూమి మీద ప్రాకులాడేది ఈటి కొరకే. మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలంటున్నారు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఎలక్షన్ లో గెలవాలంటే ఏం చేస్తాడంటే మంచి పనులు చేయాలి అంటాడు. ఎవరైనా ఒక వ్యక్తి తనకు మంచి పేరు రావాలనుకోవాలంటే ఏం చేయాలంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. ఈ రోజు మంచి పనులు చేయాలని అందరూ తపన చెందుతున్నారు, కానీ మంచి పనులు ఎందుకు చేయాలో అర్థం కావటం లేదు. మంచి పనులు ఏవో కూడా తెలియటం లేదు. చేసే ప్రతి ఒక్కటి మంచి పని అని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలను అన్నాడు. ఈ మాట యేసు ప్రభు వారిని వచ్చి ఆ మనిషి అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆ మనిషిని ఏమంటున్నాడంటే, నీవు నన్ను సద్బోధకుడా అని ఎందుకు సంబోధిస్తున్నావు? దేవుడొక్కడే సద్బోధకుడు, దేవుడొక్కడే సత్పురుషుడు, ఇక ఎవరు కూడా సత్పురుషుడు కాదు. కాబట్టి నువ్వు నన్ను సత్పురుషుడా సద్బోధకుడు అని బోధిస్తున్నావంటే నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు? దేవుడు లాగా చూస్తున్నావు. నువ్వు నన్ను ఇలా చూస్తున్నావు కాబట్టి నాకు ప్రతిదీ తెలుసు, కాబట్టి నీవు అడిగిన ప్రశ్నకు నేను సమాధానము చెప్పగలను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు యేసు ప్రభు వారి యవనస్తుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఆజ్ఞలను పాటించము అన్నాడు. ఏమన్నాడమ్మా? ఆజ్ఞలను పాటించమనగానే వెంటనే యవనస్తుడు అంటున్నాడు, ఏ ఆజ్ఞలను? బాగా అర్థం చేసుకోండి, ఏ ఆజ్ఞలను? ఇప్పుడు ఆ మాట చదవండి అమ్మా, చూడండి బాగా. 19 వచ్చిన ఒకసారి చదవండి. మార్కు సువార్త 10:19. నేను మొత్తం చెప్పను, ఒక సందర్భాన్ని చెప్పి మీకు ముగిస్తాను. 10:19. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ మనకి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ యవనస్తుడికి అన్ని తెలుసు. కాబట్టి ప్రస్తుత కాలంలో భూమి మీద జీవిస్తున్న ప్రతి మనుషుడికి ఏది మంచో ఏది చెడో తెలుసు. ఇది మీరు గ్రహించాలి, గమనించండి. దొంగతనం చేసేవాడి దగ్గరికి వెళ్ళి వీడు మూర్ఖుడు, వీడికి ఏమి తెలియదు, వీడు దొంగతనాలు చేస్తున్నాడు అనుకుంటాం. వ్యభిచారం చేసేవాడి దగ్గరికి వెళ్ళి వీడికి ఏమి తెలియదు, వ్యభిచారం చేస్తున్నాడు అనుకుంటాం. మద్యపానం తాగేవాడి దగ్గరికి వెళ్ళి వీడు మైండ్ చెడిపోయింది, మద్యపానం తాగుతున్నట్టాం. తప్పు. ప్రతి మనిషికి మంచేదో చెడేదో తెలుసు. మరి మంచి చెడులు తెలిసిన ఈ మనుషులు మంచిని చేయకుండా చెడునే ఎందుకు చేస్తున్నారనేది ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. మంచి చెడులని తెలిసిన మనుషులు మంచినే చేయాలి, చెడు చెయ్యకూడదు. కాబట్టి చెడు చెయ్యకుండా ఉండాలంటే వీళ్ళు ఏమి గ్రహించాలంటే ముందున్న మార్గం గురించి ఆలోచించాలి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే మీకు అందరికి అర్థం కావడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మీ అందరు బాగా గమనించండి. ఒక మనిషి యొక్క జీవితంలో ఏదైనా ఒక విషయం మీరు బాగా గమనించి ఆలోచిస్తే స్ట్రైట్ లైన్ అంటారు, సరళ రేఖ అంటారు. అంటే సరళ రేఖ అంటే చక్కటి గీత. ఇప్పుడు చక్కటి గీత అని ఒక దాని గురించి మనం చెప్పాలంటే అక్కడ చక్కటి గీత ఏదో మనకు తెలియాలి. చక్కగా ఉన్నటువంటి ఈ గీత మనకు తెలిసినప్పుడు, ఆ గీత ఉన్నప్పుడు ఏది వంకర గీత ఏది చక్కటి గీత మనం పోల్చాలంటే ముందు ఏది ఉండాలి? సరళ కానీ చక్కటి గీత ఉండాలి. కాబట్టి భూమి మీద మనుషులకు ఏది మంచో ఏది చెడో తెలియాలంటే ముందు మంచివాడు అనేవాడు ఒకడు ఉండాలి. ఆ మంచివాడు ఎవరంటే పైన ఆకాశం ఎందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నూటి ఎందు కానీ, సర్వలోకముల ముల్లోకాలలో ఎక్కడ వెతికినా ఏ మనిషి కానరాడు, ఒక్క యేసు ప్రభువారు తప్ప. ఒక్క యేసు ప్రభువారు తప్ప. ఇప్పుడు యేసు ప్రభువారితో పోలిక చేసుకోండి. అబద్ధం ఆడకూడదంటే ఇదిగో యేసు ప్రభువారు అబద్ధం ఆడలేదు. దొంగతనం చేయకూడదంటే యేసు ప్రభువారు దొంగతనం చేయలేదు. వ్యభిచారం చేయకూడదంటే యేసు ప్రభువారు వ్యభిచారం చేయలేదు. మోసపుచ్చకూడదంటే యేసు ప్రభువారు మోసపుచ్చలేదు. ఆ తల్లిదండ్రులు గౌరవించమంటే యేసు ప్రభువారు తల్లిని గౌరవించాడు. ఈ రోజు మనుషులు వీళ్ళు సాటిగా చూసుకుంటున్నటువంటి దేవుళ్ళు దేవతలు అనేటువంటి వీళ్ళ యొక్క ముందున్నటువంటి మార్గంలో చూసుకుంటే అబద్ధం ఆడినప్పుడు ఏనే అబద్ధం ఆడాడు, మేమాడితే తప్పేముంది? వ్యభిచారం చేయమంటే ఇదిగో ఏనికే 4-5 ఉన్నారు, మాకుంటే తప్పేముంది? మద్యపానం తాగొద్దంటే ఇదిగో వీళ్ళే మద్యపానం తాగి తన యొక్క శరీరాలను పాడు చేసుకున్నారు, మేము చేస్తే తప్పేముంది? మా ముందున్న మార్గదర్శకులు మేము నమ్ముతున్న వాళ్ళే తప్పులు చేయగా మేము తప్పు చేస్తే తప్పేముందని ఈ రోజు మనుషులు తప్పు చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏర్పరచుకున్న మార్గాలే, వీళ్ళు ముందున్న మార్గాలే, వీళ్ళు చూస్తున్న మార్గాలే. ఈ మార్గాలను చూసి వీళ్ళు తప్పులు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి
లాంటి తప్పుడు లోకంలోనికి సరైన మార్గమైన యేసు ప్రభు వారు వచ్చి చెప్పాడు, నేను కరెక్ట్ గా ఉన్నాను, మీరు కూడా కరెక్ట్ గా ఉండాలంటే నాలాగుండండి. ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారికి అర్థమయ్యేది ఏమిటంటే, నేను ఇందాక మీకు చెప్పాను చూడండి, ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఏ దాన్నైనా అది చక్కగా ఉందో లేదో పోల్చాలంటే ఆ లైన్ దగ్గరికి తీసుకురావాలి. ఆ రేఖ దగ్గరికి, సరళ రేఖ దగ్గరికి తీసుకొస్తే మిగతా రేఖలన్నీ చక్కగా లేవని చెప్పగలవు. కాబట్టి ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ బ్రతుకు కరెక్ట్ గా ఉందా లేదా, నీ జీవితం కరెక్ట్ గా ఉందా లేదా, నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా, యేసు ప్రభు దగ్గరికి వస్తే తెలుస్తుంది. కానీ లోకంలో ఎక్కడికి వెళ్ళినా తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు వారు జీవించిన రోజుల్లోనే, శరీరధారిగా ఉన్న రోజుల్లోనే ఆయన మాట్లాడాడు, నాలో తప్పున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేటి దినం వరకు కొడక యేసు ప్రభు శరీరధారిగా వచ్చింది మొదలుకొని నేటి దినం వరకు కొడక ఆయనలో తప్పులు వెతకాలని చూశారు, కానీ ఆయనలో తప్పులు లేవు. ఇక మనం చెప్పుకుంటున్న ప్రతి వాణిలో ఏదో ఒక తప్పు ఉన్నది. చూపు ద్వారానో, మాట ద్వారానో, ఆలోచన ద్వారానో, నడవడిక ద్వారానో ఏదో ఒక దాని ద్వారా తప్పులు చేశారు కనుక ఆ తప్పులు చేయటం వలన వాళ్ళు సరిపోల్చలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు ఈ యవనస్తుడు వచ్చాడు. ఈ యవనస్తుడు ఆ మనిషితో, యేసు ప్రభువుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవానికి వారసుడిని కావాలంటే ఏం చేయమనంటే ఏమంటున్నాడు తెలుసా, ఈ ఆజ్ఞలను పాటించమన్నాడు. ఇప్పుడు వెంటనే యవనస్తుడు ఇచ్చిన సమాధానం ఇక్కడున్న ప్రతి ఒక్కలము ఇచ్చే వాళ్ళమే. ఏమా లేదు చెప్పండి, నేను ఇయ్యననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరము సమాధానం ఇచ్చేవాళ్ళని. ఏం సమాధానం ఇస్తున్నాడు యవనస్తుడు? చదవండి, ఏమిచ్చాడు? బోధకుడా బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనే చెప్పాను. ఎంత మంచిగా చెప్పాడే బోధకుడా, బాల్యము నుండే ఇవన్నీ నేను చేస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు ఎవరైనా అతన్ని తప్పుడోడు అంటారా? ఈ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పుడోడు అంటే ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఒప్పుకుంటారా? అందరు ఏమంటారు, మేము పర్ఫెక్ట్. అందరూ పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్ గానే వాళ్ళు ఇక్కడ అందరూ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. ఇంకా పర్ఫెక్ట్ గానే ఎవరు? అందరూ కరెక్ట్ కూడా, ఇంకా కరెక్ట్ లేని వాళ్ళు ఎవరు? ఈ యవనస్తుడు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరు కూడా ఏమని పోల్చుకుంటున్నారంటే, నేను కరెక్ట్, నేను మంచి. ఎక్కడికి వెళ్ళినా ఇదే విధమైన ఇదే యొక్క పరిస్థితి లోకంలోనికి వచ్చేసింది. ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి లోకంలోనికి వచ్చేసింది. ఒక దేవుని సేవకుడు కూడా ఏమంటాడంటే నేను కరెక్ట్ అంటాడు, మరో సేవకుడు ఏమంటాడంటే నేను కరెక్ట్ అంటాడు, ఒక విశ్వాసి మేము కరెక్ట్ అంటాడు, ఇంకొక విశ్వాసి మేము కరెక్ట్ అంటాడు, లోకంలో ఉన్న వాళ్ళు మేము కరెక్ట్ అంటాడు. ఇంకా కరెక్ట్ కానిది ఎవరు? అందరూ కరెక్టే కదా. కరెక్ట్ కాని ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్పండి ఇక్కడ, నేను తప్పుటో నేను ఎవరైనా చేయెత్తుతాడా? ఎవరైనా చెప్తారు నేను తప్పు అని? ఎవరు చెప్పరు, అందరూ కరెక్టే. బాల్యం నుండే నేను ఇవన్నీ చేయించున్నానని యేసు ప్రభువు తెలుసా తెలియదా? మన బ్రతుకు తెలుసు, మన చరిత్ర తెలుసు, మన హృదయాంతరంగంలో ఎరిగిన యేసు ప్రభు వారికి మన జీవితం తెలియదా? మన బ్రతుకులు తెలియదా? మనం అన్నీ తెలుసు ఆయనకు. కానీ మనం ఏం చెప్పుకుంటామంటే పబ్లిసిటీ కోసమో, 10 మందిలో పొగడ్తల కోసమో, 10 మందిలో ఘనతల కోసమో, 10 మంది నన్ను గొప్ప అనుకోవడం కోసమో నేను ఇప్పటి వరకు కరెక్ట్గా ఉన్నాను, నాలో ఏ తప్పు లేదు. బాల్యం నుండి ఇవన్నీ చేస్తున్నాను. నువ్వు బాల్యం నుండి ఇవన్నీ చేస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలిగా. నువ్వు చిన్న వయసు నుంచి ఇవన్నీ చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళాలిగా. మరి నీలో డౌట్ ఎందుకు ఈరోజు? ప్రతి వానికి డౌట్ ఎందుకు ఈరోజు? నువ్వు కరెక్ట్ గా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలిగా. మరి నీలో డౌట్ ఎందుకు? డౌట్ ఎందుకు ఉన్నదంటే వీళ్ళు కరెక్ట్ కానీ పక్కన వాళ్ళతో కరెక్ట్ కాదు. నాకు నేను కరెక్టే, నీకు నువ్వు కరెక్టే, కానీ యేసు ప్రభువుతో పోలిస్తే ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలుసా? మనకు మనం కరెక్టే. బ్రదర్ నేను ఈరోజు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు బ్రదర్. ఎవరైనా నేను ఆడానని చెప్తారా? బ్రదర్ నేను చెడు చూపు ఒక్కడు కూడా చూడలేదు, ఎవరైనా చూసా నేను చెప్పుకుంటారా? బ్రదర్ నేను నోటితో ఒక్కరు కూడా బూతు మాట్లాడదు, ఎవరైనా మాట్లాడని చెప్పుకుంటామా? మనం ఏ కాడికి ఏమనుకుంటామంటే మనకు అన్ని దిక్కుల ఫుల్ మార్క్స్, 100 మార్కులు రావాలనుకునే రకమే. ఏ కాడికి 100కు 99 మందిని ఏం చేస్తామంటే పక్కన వాళ్ళని తప్పుటోళ్ళు మనం కరెక్ట్ అని చెప్పుకునే వాళ్ళమే. ఇప్పుడు యవనస్తులకు ఆలోచన కూడా ఏముంది తెలుసా? నేను బాల్యం నుండి ఇవన్నీ చేయించున్నానని అనగానే ఇప్పుడు నువ్వు బాల్యం నుండి చేస్తే మరి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది?
బాగా అర్థం చేసుకోండి. బాల్యం నుండి చేస్తే యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? యేసు ప్రభుని ఎందుకు అడగాల్సి వచ్చింది? నిజంగా చెప్తున్న బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభు వారు చెప్పేది నిజం, మనం అనుకునేది అబద్ధం. మన ఊహ అబద్ధం, మన పరిస్థితి అబద్ధం, మన ఆలోచన అబద్ధం, మన తలంపులు అబద్ధం. యేసు ప్రభు చెప్పేది నిజం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. యేసు ప్రభు మనసు ఎలాంటి ఒక్కసారి చూడండి. అక్కడ చదవండి. తర్వాత యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, బాగానండి, యేసు అతన్ని చూసి అతన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఈ మనిషి ఎలా అంటాడు? ఈ మనిషి ఎలా అంటాడు చెప్పండి మీరు. యవనస్తుడు ఎలా అంటాయా? మీరు ఎక్కడేనండి, కొద్ది నిమిషాలేనండి. ఈ యవనస్తుడు ఎలాంటి వాడు? మంచివాడా చెడ్డవాడా? బాగా ఆలోచించాలి. మీరు అందరూ చెప్పాలి, చెబితే మీరు మంచి ఆలోచిస్తారు. నేను చదివించిన 2 మాటలు మీకు గుర్తుండాలి. మొదట ఒక మాట చదివించాను. ఏం చదివించాను? అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని. ముఖము చిన్నబుచ్చుకోవడం అంటే ఇదే మాట మత్తయి సువార్తలో ఏం రాశాడంటే వ్యసన పడుచు అన్నాడు. లూకా సువార్తలో కూడా వ్యసన పడుచు అన్నాడు. అంటే తనలో ఏముంది? వ్యసనం. ఒక మనిషిని ఓర్చుకోలేని తత్వం, ఒకడు బాగుపడుతున్నాడంటే చూసి నచ్చలేని తత్వం, ఒకడు ఎదుగుతున్నాడంటే చూసి ఓర్చుకోలేని తత్వం, ఒకడు బాగున్నాడంటే చూసి నచ్చలేని తత్వం. ముఖం చిన్నబుచ్చుకోవడం అంటే ఎవరైనా అతనిలో తప్పులు నువ్వు తప్పుడోడు అంటే ఓర్చుకోలేడు. ఈరోజు ఎవరైనా చెప్పగలరా ముఖం మీద, అయ్యా నువ్వు చేసే తప్పు అని ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చెప్పరంటే చెబితే ఎక్కడ నాతో రాకుండా వెళ్ళిపోతాడని భయం. ఈరోజు ప్రతి చోట అదే జరుగుతుంది. నువ్వు తప్పు చేస్తున్నావంటే నన్ను ద్వారా వేరే చోట పోతాడేమో. నువ్వు వాడిని కంట్రోల్ చేయనంత వరకు, వాడి తప్పు వాడికి చెప్పనంత వరకు వాడు కరెక్టే అనుకుంటాడు. వాడి తప్పు వాడికి ఎత్తి చూపించాలి. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఇది సరైన మార్గం కాదని తెలియచెబితే వాడు సరైన మార్గంలోనికి వస్తాడు. తెలియచెప్పనంత వరకు వాడు సరైన మార్గంలో ఎలా ఉంటాడు? చెప్పేవాడు కావాలి. అందుకే ఇక్కడ మనకు మాట్లాడుతుంది ఏమంటున్నాడంటే ఇదేదే మాట్లాడుతున్నాడు. అతడు ముఖము చిన్నపుచ్చుకొని అతడు వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. వ్యసనము కలిగిన వ్యక్తిని కూడా యేసు ప్రభు ప్రేమించాడా? ప్రేమించలేదా? ఆమేన్. ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటి తెలుసా? బాగా అర్థం చేసుకోండి. ఇతనిలో వ్యసనం ఉన్నదని యేసు ప్రభువుకి తెలుసా తెలియదా? తెలుసు. ఇతని వ్యసనపరుడు. నేను ఈ మాట చెప్పగానే అతని ముఖం సన్నపుచ్చుకొని దుఃఖపడిన వాడు ఏం చేస్తాడు? యేసు ప్రభువుని తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మామూలు చెప్తాడా? అబ్బో ఏనే పెద్ద చెప్పొచ్చాలే, మాకు తెలియనట్టు ఈయన బతుకు తెలియదా, ఈయన వ్యవహారాలు తెలియదా, ఈయన పద్ధతులు తెలియదా, ఈయన బతుకట్టాడో మాకు తెలియనట్టు మాకు నీతులు చెప్పడానికి వచ్చినని ఈ దుఃఖంలో ఉన్న మనిషి ఎదుటి వాడి మీద నిందలేసిపోయేవాళ్ళే. ఈ రోజు తప్పు అని చెబితే ఎదుటి వాడితో మనకేం పని, నా తప్పు చెప్పాడు కదా నేను సరి చేసుకొని పోదామని వాళ్ళు లేరు. ఎదుటి వాళ్ళు తప్పులు చూపించే వాళ్ళు 199 మంది బయటకు వచ్చేసారు. ప్రతి వాడు ఎవరైనా రే కరెక్ట్ గా నడుచుకోవడం చిన్నవాడా, బండి బాగుపడారంటే నేను ఎట్టబోతే నీకెందుకయ్యా, నువ్వు బాగుపోముందు అంటారు. ఎదుటి వాడిలో తప్పులు చూపెడితే నీలో తప్పులు ఎతికే వాళ్ళే. నువ్వు ఒకటి చెబితే 100 తప్పులు నీలో ఎదుగుతున్నారు. ఎప్పుడైతే ఎదుటి వారికి మంచి చెబితే వాడు ఎదుటి వాళ్ళు తప్పు చూస్తాడు, వాడంతవరకు బాగుపడే లక్షణాలు ఉండవు. అమ్మా ఇక్కడ ఏనండి వాక్యం ఏనండి, సమయం అయిపోయింది, మీరు జాగ్రత్తగా రండి. కాబట్టి మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ యవనస్తుడు వ్యసనపరుడు, ఈ యవనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని పోతే స్వభావం గలవాడు, ఈ యవనస్తుడు ఒకదాన్ని ఓర్చుకునే తత్వం లేనివాడు, ఈ యవనస్తుడు చెప్పిన మాట విని సరిచేసుకునేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. ఇలాంటి వెళ్ళిపోయేవాడిని కూడా ప్రేమిస్తున్నారా లేదా? ఎగ్జాంపుల్, దేవుని మందిరానికి వస్తూ ప్రార్థనలో కొనసాగుతూ చిన్న మిస్టేక్ చేసి తప్పు చేశాడు అనుకోండి, 100 మంది 100 చేతులు చూపించారు అక్క. మనం ఏనన్నా నిన్న దాకా పాట పాడాడు, అబ్బో ప్రార్థన కూడా చేశాడు, మళ్ళీ చూడన్నావు ఆ యొక్క వైన్ షాప్ కూడా ఉన్నాడు, ఎట్టాటోడు మనం వెంట పెట్టుకోమని 2 రోజులు ఎగిర్చి వాడి గురించి మాట్లాడి బతికిన వాడిని బతికొండగానే మన మాటలతో చంపే లోకం ఇది. మీకు పోయినసారి చెప్పాను అనుకుంటాను, వ్యభిచారంతో పట్టుబడ్డ స్త్రీని ఆమె బతికి ఉన్న స్త్రీని మాటలతో చంపేసే లోకం ఇది. ఇలాంటి లోకంలో ఎదుటి వాళ్ళ తప్పున్నా కూడా తప్పును సరిచేసి ప్రేమించేటువంటి లోకరక్షకుడు రావాలి మన కొరకు.
లోకరక్షకుడు ఉదయించాడు మన కొరకు. ఆ లోకరక్షకుల్లో ఉన్న ప్రేమ మనలో కానరావాలి. అందుకనే ఇతడు చిన్న వయసు నుంచే అన్ని చేస్తున్నానని తన గురించి తను గొప్ప చెప్పుకోవాలనుకున్నా. ఓకే, నువ్వు అలా చేస్తున్నావు, మంచిదే, కానీ నీకు ఒకటి కొదువా, నువ్వు అవన్నీ చేయలేదన్నా, అవన్నీ చేయలేదు, చేస్తున్నాడు. నీ బతుకు నాకు తెలియదా, నీ బండారం నాకు తెలియదా, నీ వ్యవహారం నాకు తెలియదా, నీ పుట్టు పూర్వకత నాకు తెలియదా, ఈ రోజు నా ముందు వచ్చి పెద్ద బెల్డప్ ఎత్తున్నావు ఏమన్నా. అయితే యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణము లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి లేని లక్షణం ఏంటంటే యేసు ప్రభు ఎవరినైనా ప్రేమించేవాడు. ఆమేన్. ఇది అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఎంతటి పాపినైనా ప్రేమించేవాడు. ఒక అన్న తన తమ్ముడి మీద ద్వేషపడతాడు, ఒక తల్లి తన భర్త తన బిడ్డల మీద ద్వేషించబడుతుంది, ఒక భర్త తన భార్యను ద్వేషిస్తాడు, ఒక భార్య తన భర్తను ద్వేషిస్తాడు, ఒక విశ్వాసి తన సేవకుడిని ద్వేషిస్తాడు, ఒక సేవకుడు తన విశ్వాసం ద్వేషిస్తాడు. కానీ యేసు ప్రభు మాత్రం ప్రేమించేవాడు. ఎంతవరకు ప్రేమిస్తాడంటే ఆయన చెప్పాడు, ఇదిగో ఊపిరి ఉన్నంత వరకు, 3 మేకుల మధ్య తన ప్రాణం పోయేంత వరకు ప్రేమించాడు. చివరి సమయంలో కూడా ఆయన మాట్లాడిన ఒక మాట మనందరికీ తెలుసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. వాళ్ళు ఏమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదు. అన్ని తెలిసిన వాడు ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఏలెత్తి చూపించడు. అన్ని తెలిసిన వాడు, అన్ని భరించేవాడు వాళ్ళ భారం వేరే వాళ్ళ మీద పెట్టాలని చూడడు. నిజంగా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తుడైనటువంటి ఎనటయ్య గురించి నాకు అన్ని తెలుసు. మేము చిన్నప్పటి నుంచి మా చెల్లెలు మరేమో మేము చిన్నప్పటి నుంచి ఆ యొక్క ఆశయం చర్చిపోతూ ఉన్నప్పుడు, అది ఒక కళ ఉన్నప్పుడు, తర్వాత ఆ యొక్క జీవితం మాకు తెలుసు. అందరం అసహించుకున్నారు ఒక పరిస్థితులు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు అసహించుకున్నారు. ఎందుకంటే బరువు అయిపోయారు మనుషులకి. భర్తకు భార్య భారం అయిపోయింది, భార్యకు భర్త బరువు అయిపోయింది. అప్పుడప్పుడు అనిపిస్తుందో చచ్చిపోతే బాగుండే, ఏమి బ్రతుకు చచ్చిపోతే బాగుండే, ఇప్పుడే నేను చచ్చిపోతే ఇంతటితో ఈ పీడ వదిలిపోద్ది. అంటే చచ్చిపోతే పీడ వదిలిపోద్ది అనేటువంటి పరిస్థితులకు ఎందుకు దిగజారిపోయారంటే అక్కడ స్థితి అలాంటిది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులను చెప్తున్నాను, నేను ఎవరెవరి గురించో మాట్లాడలేదు, మన గురించో మాట్లాడుతున్నాను. మన యొక్క తోటి వాళ్ళు, మన రక్త సంబంధాలు, మన బంధువులు, మన ఆత్మీయులు, మనకు విరోధులు కొద్దిగా తప్పు చేస్తే అందరము చేదరించుకునే వాళ్ళని. ఇక్కడ మన యొక్క సహోదరులు మాత్రం, నేను చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరులు కూడా చెప్తున్నాను, నిజంగా ఒక సహోదరుడు ఒక చిన్న పొరపాటు చేయగానే అందరం చాలా బాధపడుతున్నాం. మనమే ఎంత బాధపడుతూ ఒక మాటలు ఏమంటాం, ఏమంటున్నామమ్మా, యేసుప్రభు అన్నాడా? యేసుప్రభు అనే స్వభావం కలిగిన వాడా? ఈ యవనస్తుడు వ్యసన పడేవాడని తెలుసు, ఈ యవనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేవాడని తెలుసు, ఈ యవనస్తుడు తర్వాత యేసుప్రభు కనపడ్డ యేసుప్రభు దగ్గరికి వచ్చి కనీసం వందనాలు చెప్పడం చేతగాని వాడని తెలుసు. ఇలాంటి శత్రువుని సైతము, ఇలాంటి విరోధిని సైతము ప్రేమించగలిగేవాడు నా ప్రభు. అలాంటి ప్రభు ఈ కుటుంబ యజమానుడైన ఎమటైనా ప్రేమించాడు. ఆమేన్. ఎవరు ప్రేమించని పరిస్థితుల్లో, ఎవరు భరించలేని పరిస్థితుల్లో, ఎవరికి భారంగా ఉన్న పరిస్థితుల్లో, అందరూ అనుకున్న పరిస్థితుల్లో నా బిడ్డను నేను ప్రేమిస్తాను, నా బిడ్డను నేను ఆదరిస్తాను, నాకు నువ్వు కావాలి. ఎందుకంటే ఎంతటి పాపినైనా క్షమించి పవిత్రుడిగా మార్చగల గొప్ప దేవుడు మన దేవుడు. ఎలాంటి వాడినైనా క్షమించగలడు. మీరు అంటారు, నాలాంటి వాడిని ఎట్లాంటి వాడినైనా క్షమించగలడు. కాబట్టి ఇప్పుడు యవనస్తుడితో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు పరిపూర్ణుడు కావాలనంటే, ఏమి కావాలంటే పరిపూర్ణుడు కావాలనంటే, ఈరోజు మన జీవితాల్లో మనకేం కావాలి? పరిపూర్ణత, సంపూర్ణత, జీవితం సంపూర్ణము కావాలి. ఎందుకు కావాలని చెప్తున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు పరిపూర్ణుడు కావాలి. ఆమేన్. నిత్య జీవానికి వారసుడు కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు పరిపూర్ణుడు కావాలి. తల్లిదండ్రులు గౌరవిస్తున్నావు, అబద్ధ సాక్ష్యం పలకటం లేదు, నరహత్య చేయటం లేదు, వ్యభిచరించటం లేదు, దొంగలించటం లేదు, మోసాలు చేయటం లేదు, ఏమి చేయకపోయినా కూడా నీలో ఒకటి కొదువా. ఈ రోజు మనలో ఒకటి కొదువ, ఈ భూమి మీద ఉన్న ప్రతి వాణిలో ఒకటి కొదువ. ఆ కొదువేదో పోవాలంటే ఎక్కడికి వెళ్ళినా తొలగించబడదు, కానీ ఇక్కడికి వస్తేనే తీసివేయబడుతుంది. ఎందుకంటే మిగతా ఎవరైనా కొదువు అని చెబితే మనం వాళ్ళకేం చెప్తాము?
ఏం చెప్తామమ్మా? ఏమి కొదువ అనగానే ఇదిగో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావంటే నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడేవని వాళ్ళకి చెప్పగలరు. అర్థమవుతుందా? కొదువ అనగానే ఎదుటి వాళ్ళ కొదువులను మనం చెప్పగలం. మనకు ఎవరన్నా అంటే ఒక మంచి మాటలు చెప్పేటువంటి ఏదైనా ఒక గ్రంథం ఉందనుకోండి, ఆ గ్రంథముల నుంచి ఒక వ్యక్తి మనకు మంచి మాటలు చెప్తున్నారు అనుకోండి, ఆ గ్రంథకర్తలోనే తప్పులు చూసే లోకం ఇది. మన యొక్క ముందున్నటువంటి మనం ఎవరి మార్గంలో నడవాలనుకుంటామో వాళ్ళల్లోనే తప్పులు చూసే ప్రపంచం ఇది. తప్పు చేస్తున్నావు కదంటే ఎవరు చేయకుండా ఉన్నారు భూమి మీద చెప్పని అంటారు. ఎవరు చేయకుండా ఉన్నారంటారు. ఇదిగో ఆయనే భార్యను అనుమానించాడు, ఏనే వాళ్ళని చంపాడు, ఏనే వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి పోయాడు, ఏనే వాళ్ళని కొట్టాడు, మాకేంది దేవుడికే పట్టలేదు తప్పలేదు, మాకు తప్పేదేంటిది. ఎవరిలోనైనా లోపాలు చూపించగలరు కానీ యేసు ప్రభులో లోపం చూపించలేరు. అందుకనే ఈ వ్యక్తితో యేసు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువు అనగానే వెంటనే సమాధానం ఇలాపోయాడు ఈ వ్యక్తి. ఎందుకు ఇలాపోయాడంటే ఈయనలో కొదువులు లేవు. ఆమేన్. ఏనలో కొదువులు లేవు. ఇక భూమి మీద ఎవరిలోనైనా కొదువులు ఉంటాయి, ఏనలో కొలువులు లేవు. కాబట్టి ఏమన్నాడంటే ఇదిగో అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఇక్కడ తన ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వమన్నందుక, లేకపోతే యేసు ప్రభు వారిని వెంబడించమన్నందుక? ఈ రెండు క్వశ్చన్లు మీరు చెప్పాలి. ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వమన్నందుక, యేసు ప్రభు వారిని వెంబడించమన్నందుక? ఆమేన్. అంతేనమ్మా? అంతేనా కాదా? అంతేనా? ఏమన్నా డౌట్స్ ఏమన్నదా? నీకున్నదంతా కూడా అమ్మి పేదలకు ఇచ్చినను, పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో మాట్లాడతాడు, నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చినను ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడవే. ఆమేన్. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఈజీ అనుకున్నారా? యేసు ప్రభుని వెంబడించడం అంటే ఇతనికి బాగానే ఉంది. ఆస్తి మొత్తం అమ్మేసి పేదలకు ఇస్తారు, మళ్ళా బిజినెస్ చేసి అంత డబ్బా సంపాదించగలరు. అర్థమైందా? అర్థమైందా? నాకున్నదంతా కూడా దేవుని సేవలో పెట్టగలను, మళ్ళా ఏదో ఒకటి చేసి దానికి ట్రిపుల్ సంపాదించగలను. అర్థమైందా? కానీ యేసు ప్రభుని వెంబడించడమే కష్టం. యేసు ప్రభుని వెంబడించడం ఈజీనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఈజీనా? యేసు ప్రభుని వెంబడించడం చాలా కష్టం. ఎందుకంటే యేసు ప్రభు వారిని వెంబడించాలంటే ఆయనలాగా బ్రతకాలి. యేసు ప్రభు వారిని వెంబడించాలంటే సమస్తమును ఓర్చుకోవాలి. యేసు ప్రభు వారిని వెంబడించాలంటే యేసు ప్రభు చూపించిన ప్రేమ నువ్వు చూపించాలి. మన భారతదేశంలో కోల్కతా నగరంలో ఒక స్త్రీ, మదర్ తెరీసా అనే ఒక స్త్రీ యేసు ప్రభువుని చూపించింది. ఏ విధముగా చూపించింది? ప్రేమ ద్వారా. ప్రేమ. ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి ప్రేమకు నోబెల్ ప్రైజ్ లేదు కనుక శాంతికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకంటే ఆమె ప్రేమించినంతగా భూమి మీద ఎవరు ప్రేమించరు. కుష్టి రోగులకు పరిచర్య చేసింది, త్రాగుబోతులను భుజాల మీద తీసుకోకపోయి ఇంట్లోకి పోయి పరిచర్య చేసింది, పనికి మాలిన వాళ్ళని తీర్చకపోయింది, తల్లిదండ్రులు లేని వాళ్ళని తీర్చకపోయింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను అడుక్కుంటున్నాను దేనికోసం అంటే వాళ్ళకు భోజనం పెట్టాలి. ఈ రోజు యాకోబు రాసిన పత్రికలో మాట్లాడినట్టుగా ఈ రోజు అందరూ ఎలాగ మాట్లాడుతున్నారంటే, ఎవడైనా వస్త్రం లేక నీ దగ్గరికి రాగానే వాడు వస్త్రం లేదని చలితో వణుకుతున్నప్పుడు వాడికి నువ్వు మొట్టమొదటి ఇవ్వాల్సింది ఏమిటి? వస్త్రం ఇవ్వాలి. కానీ గంట తోడి కూర్చోబెట్టి ఒక బొమ్మంటే కుదరదు. ఆకలితో ఒకడు వచ్చినప్పుడు గంట తోడి కూర్చోబెట్టి వాక్యం చెప్పి క్షేమముగా వెళ్ళిరా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే కుదరదు. ముందు వాడి ఆకలి తీర్చు. ఈరోజు అవసరాలు తీర్చాలి నీ చేతనైతే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మదర్ తెరీసా చూపించిన ఈ ప్రేమ ఎక్కడ నేర్చుకొని వచ్చామంటే నా ప్రభువు దగ్గర నేర్చుకున్నామని చెప్పాడు. నా ప్రభువు నేర్పించాడు ఈ ప్రేమ. నా ప్రభువు నేర్పించాడు. ఈ యవనస్తుడు ఆస్తి మొత్తం అమ్మి పేదలకు ఇవ్వటానికైనా ఓకే, కానీ ఆ ఆస్తిని విడిచిపెట్టి రావటానికి ఇష్టపడటం లేదు. నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించుము, పేదలకు వీయటానికైనా ఓకే. అన్నదానాలు చేస్తుంటారు ఈరోజు చాలా మంది. ఏదో ఒక కార్య పేరు మీద అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తుంటారు. నేను క్రిస్మస్ పండుగ చూస్తుంటారు కదా, వస్త్రదానాలు, అన్నదానాలు, ఇంకా ఏదైనా ఉంటే అన్ని దానాలు చేస్తారు. కానీ యేసు ప్రభుని వెంబడిస్తారా? సంపాదించిన దాంట్లో ఒక 10,000 తీసుకొచ్చి 50 మందికి 50 చీరలు పంచండి బ్రదర్ నా పేరు మీద అంటారు. సంపాదించిన దాంట్లో ఒక 20,000 ఇచ్చి ఒక 200 మందికి భోజనాలు పెట్టండి బ్రదర్ నా పేరు మీద అంటారు. బాగా అర్థం చేసుకోండి. కానీ
యేసు ప్రభు వారిని వెంబడిస్తావా అని అడిగితే ఏమంటాడు తెలుసా? నేను పని బాటలేదు మీరు అంటున్నాను అనుకున్నావా? అంటే పని బాట లేనివాడే యేసు ప్రభుని వెంబడిస్తున్నాడని ఈ లోకం అర్థం చేసుకుంటుంది. ఇంత అర్థం చేసుకుంది ఎందుకంటే యేసు ప్రభుని వెంబడించడం చేతగాక ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడే లోకం ఇది. నీ చేతనైతే యేసు ప్రభుని వెంబడించాలంటే నువ్వు ప్రేమ పూర్ణుడు అయి ఉండాలి, నీలో పరిపూర్ణత కలిగి ఉండాలి. నీవు ఏమి కలిగి ఉండాలంటే, నేను పరలోకానికి వెళుతున్నాను, నాతోటి నలుగురు వ్యక్తులను పరలోకానికి తీసుకెళ్ళటానికి నాకున్నదంతా హెచ్చించైనా నలుగురికైనా సువార్త చెప్పాలి, దేవుని రాజ్యానికి వారసులను చేయాలని ఆలోచన ఉందా? ఎవరన్నా దైవజనులు ప్రార్థన చేసి ఫోన్ చేసి ఆయా ప్రేరేపోదాం రాండి, అక్కడ పక్కన ప్రార్థన ఉంది, అక్కడ దేవుడి గురించి తెలియని వాళ్ళు ఉన్నారు, మనం పోయి సువార్త చెప్పొద్దాం రమ్మంటే వెంటనే ఏమంటారు? అన్నా నాకు ఈరోజు పెద్ద పని ఉందన్నా, నాకు కుదరదన్నా. ఎవరికి కుదరదు. ఎందుకు కుదరదంటే నువ్వు యేసు ప్రభువారిని వెంబడిస్తే నీకు కుదురుద్ది, నువ్వు యేసు ప్రభువారిని అనుసరిస్తే నీకు కుదురుద్ది, నువ్వు యేసు ప్రభువారి మాటల ప్రకారం నడుచుకుంటే నీకు కుదురుద్ది. కానీ ఇప్పుడు నీకు అన్ని ఏం కావాలి? నీ బిల్డప్ నీకు కావాలి, నీ ఆలోచన నీకు కావాలి, నీ హోదా నీకు కావాలి, నీ లెవెల్ నీకు కావాలి, నీ స్థితి నీకు కావాలి. నువ్వు మాత్రం తక్కువగా ఎక్కడ తగ్గించుకుంటావా? యేసు ప్రభువారు ఏం చేశాడయ్యా? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు? దేవుని స్వరూపము కలిగిన ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని రూపం దాల్చుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. అదే నిన్న మనం చేసుకునే క్రిస్మస్ పండగ. దేవుడే మానవుడిగా పుట్టాడు. ఇది గొప్ప సంగతి. ఏదో ఇక్కడ నుంచి చాలా మంది ఇదిగో బుధుల్లోకి వెళ్ళాడు, కుజుల్లోకి వెళ్ళాడు, ఇది కాదు గొప్ప సంగతి. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుడి కుమారుడే మనిషిగా ఈ లోకంలో పుట్టాడు. చూడు, ఇది అద్భుతం. దీనికి మించిన అద్భుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, నీవు పరిపూర్ణుడగుట కోరిన ఎడల, నీకు పరిపూర్ణుడు కావాలంటే ముందు నువ్వు యేసు ప్రభుని వెంబడించాలి. వెంబడించడం కుదురుద్దా? ఈ యవనస్తుడు కుదరదు కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం చేసి వదిలిపోయేవాడు కాకుండా వ్యసనం తెచ్చుకొని వెళ్ళిపోతున్నాడు, వ్యసనం పుచ్చుకుంటున్నాడు. మీరు అనొచ్చు, యేసు ప్రభుని వెంబడించడం అంటే ఏందయ్యని. యేసు ప్రభు అడుగు జాడలు యందు నడుచుకోవటమే. ఆమేన్. యేసు ప్రభు మాటల ప్రకారం నడుచుకోవటమే. పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోమన్నాడు. అందుకని పౌలు గారు చివరిలో తిమోతికి రాసిన పత్రికలో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా పరుగు తుదముట్టించితిని, నేను ఈ రాజ్యముని ఈ లోకముని విడిచి వెళ్ళిపోతున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ రోజు ఎవరమైనా ధైర్యంగా గుండెల మీద చెయ్యేసి చెప్పగలమా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది నా ప్రభువు నా కొరకు సిద్ధం చేశారు, నేను వెళుతున్నానని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? అలా చెప్పాలంటే యేసు ప్రభులాగా మనం మారాలి, యేసు ప్రభులాగా మనం జీవించాలి. ఈరోజు నీకు నాకు మనందరికీ ఈ కుటుంబం ద్వారా తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, సరళ రేఖ యేసు ప్రభు వారు. మనము కూడా సరళ రేఖ దగ్గరకు వచ్చి మన జీవితాలను సరి చేసుకోవాలంటే ఒక స్ట్రైట్ లైన్ ఎవరంటే యేసు ప్రభు వారు. ఆయనలో ఏ తప్పు లేదు. మన జీవితంలో తప్పులు ఉన్నాయని ఎవరి దగ్గర పోయినా మనకు తెలియదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి తెలుసుకుంటే ఆయనలో లేనివేమైనా మనం చేస్తుంటే అయ్యి మనం తప్పులు చేశాం, మనం ఈ పొరపాటు చేశాం, యేసు ప్రభుని పొరపాటు అదంటే మనం దీన్ని సరి చేసుకోవాలి. మనం ఇలా నడుచుకుంటున్నాం, యేసు ప్రభు లేదు, మనం ఇలా సరి చేసుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారి లోకంలో ఏం చెప్పారంటే, ప్రేమయే శాశ్వత కాలం నిలబడేది. పౌలు గారు అన్నాడు, ఏమన్నాడు? ప్రేమే శాశ్వత కాలం నిలబడేది, చివరికి పరలోకానికి తీసుకెళ్లేది కూడా ఆ ప్రేమే. కాబట్టి మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేస్తున్నాను ఈ కుటుంబం ద్వారా. ఎందుకంటే ఈ యొక్క బిడ్డను యేసు ప్రభు ప్రేమించాడు కనుక మార్చుకున్నాడు. మనము కూడా ఈరోజు ఎంతో మంది మన సహోదరులు ఉన్నారు మా ఇళ్ళ దగ్గర. వాళ్ళని చూసి ఎప్పుడు చీ అనదు దయచేసి. ఎందుకంటే వాళ్ళని చీ అనే ముందు మన బ్రతుకులు కూడా ఒకప్పుడు అయ్యే, మన బ్రతుకులు కూడా ఒకప్పుడు అట్టాడమే. వాడు బురదలో కొట్లాడుతుంటే తూ అంటావు, వాడు బురదలోనే కొట్లాడాడు, మనం మాత్రము మురికి గుంతలలో కొట్లాడి తిరిగి వచ్చినాడు. కానీ మన పాత జీవితాన్ని పక్కన పెట్టుకొని కొత్త జీవితం అని బిల్డప్ వేయటం కూడా హెచ్చింపుతనమే. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. కాబట్టి యవనస్తుడు ద్వారా ఈ కుటుంబం ద్వారా నేను మనందరికీ తెలియజేస్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ మనస్సు
మనము కలిగి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని రక్షించి ప్రేమించి వాళ్ళని రక్షించి పరలోక రాజ్యానికి వారసులను చేద్దాం. ఇలాంటి కృప దేవుడు మన ఈ కుటుంబానికి ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్.